రాజమండ్రికే దక్కుతుంది. భారతదేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, తాలూకా వ్యాప్తంగా ఎన్నో పేపర్లు ఉన్నా సమాచారం ఉండడంతోనే ఒక అద్భుతమైనటువంటి అనుభూతి మా అందరికీ. అది గంధం సీతారామాంజలి గారు వారి చేతి మీద స్టార్ట్ అయింది. వాళ్ళ అబ్బాయి రవి ఇచ్చారు. ఇవాళ ఆ రవికి కూడా మేము రోజులు పోతున్నాం. రవి రావాలి మేము కూడా. ఈ రోజున రాఘవ గారికి ఈ సన్మానాన్ని మేము రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్నారు, మేము అంత అర్హుల్ని కాదు, వద్దు అని అన్నారు. మేము చెప్పాం, 30 సంవత్సరాలుగా మీ సేవలు రాజమండ్రి మేము చూస్తున్నాం, వింటున్నాం, పొందుతున్నాం. అంచేత ఇలాంటి చక్కని పాత్రకి వెళ్ళి చిన్న సత్కారం చేసుకుంటే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేస్తే విత్ ఏ గ్రేట్ డిఫికల్టీ ఆయన ఒప్పుకున్నారు. దానికి అనిల్ కుమార్ గారు వస్తే చాలా బాగుంటుందని రిక్వెస్ట్ చేశాం. వారు ఒప్పుకున్నారు. అనుకోకుండా అల్లుబాబు గారు వచ్చారు. ఆయన కూడా మరి ఎన్నో కార్యక్రమాలు మాకు దగ్గర 40 ఏళ్ళ నుంచి ఏ కార్యక్రమం చేసినా చేతుల రోజులు ఉంటున్నారు. అలాగే నిమ్మడిపూడి గోవింద్ గారు, ఆయన కూడా మాతో ఎన్నెన్నో కార్యక్రమాలు. మీరందరూ ఉండిపట్టి మేము కార్యక్రమం చేయగలుగుతాం. పిఎస్ కృష్ణరావు గారు, అలాగే సిహెచ్ కృష్ణరావు గారు, తర్వాత జగపతి గారు, శుక్ల శ్రీనివాసు, ఆనంద్ గారు, అవునా వీళ్ళందరూ ఏమిటంటే ఒక కార్యక్రమాన్ని మేము ప్లాన్ చేసి ఇలా చేయాలంటే చేతుల మొదలుగా ఉంటూ ఎన్నో నుంచి సహకరిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం కల్పించాం, వచ్చే జనం. కానీ జాతీయ పార్టీలోని వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల, ఆదివారం ఉండడం వల్ల కొంతమంది రాలేదు. అయినా సరే బాగానే వచ్చారు. వచ్చిన ఆహ్వానం పడుతూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సన్మానం మేము కానీ పెద్దలకు మాటలు మాట్లాడారు కదా, వారి యొక్క మాటలు మీరు వినాలి. ఎక్కువ మంది మాట్లాడతారు, తక్కువ మంది మాట్లాడతారు. ముందుగా కృష్ణరావు మాట్లాడతారు. మన రాఘవరావు గారి సన్మానం జిత్మోహన్ మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో నేడు ఈ సాయంకాలం సమయంలో చల్లటి వేళలో సభకు అధ్యక్షత వహించినటువంటి జిత్మోహన్ మిత్ర గారికి, ముఖ్య అతిథి అయినటువంటి మాననీయ మాజీ ఎంపీ అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా ఈనాటి సన్మాన గ్రహీత మిత్రులు రాఘవరావు గారికి, అలాగే నిమ్మలపూడి గోవింద్ గారు, అలాగే అల్లి బాబీ గారు, తదితర పెద్దలందరికీ కూడా స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని మాకు రాఘవరావు అందించినందుకు ముందుగా ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సమాచారం అంటేనే అందరికీ చాలా ఇష్టం. ఉదాహరణకి మా ఆడిటర్ గారికి ఆయనకి ఇంచుమించు చాలా వయసు ఉంది. రాజమండ్రిలో సమాచారం రాకపోతే కృష్ణ సమాచారం రాలేదు, ఒకసారి ఫోన్ చేసి చెప్పవా అనేటువంటి మంచి పేపర్ రాజమండ్రికి. రాజమండ్రి చరిత్రలోనే రాజమండ్రి సమాచారం అంటే చాలా విలువైన పేపర్ అనమాట. గంధం ఆంజనేయులు గారు దానికి ముందుగా ఉన్నటువంటి సంపాదకులు. మరి ఈ రోజు కూడా దాంట్లో పనిచేసిన వాళ్ళు అందరూ చాలా గొప్పవారు. అందులో నాగ సుబ్రహ్మణ్యం గారు, మా రవి గారు, వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు, 3వ తరం ఇది. ఇలాగా చక్కటి కార్యక్రమంలో మా రాఘవరావు గారు కూడా అందులో పనిచేయడం అనేది మాకు చాలా ఆనందం అనిపించింది. అందుకంటే దాంతోపాటు మా రామనారాయణ గారు కూడా అందులో పనిచేశారు. ఇలాగా సమాచారం అంటే చాలా ఇష్టం, అందరికీ ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ పేపర్ పెద్ద పేపర్తో సమానంగా రాజమండ్రిలో ఏలినటువంటి సమాచారం, ఆ సమాచారం పత్రికల్లో రాఘవరావు నైతిక విలువలు కలిగినటువంటి మహనీయుడు. అంటే ఒప్పుకోరైనా చాలా సింపుల్ గా చేయమని మమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడిగారు. అడిగితే మా జిత్మోహన్ మిత్ర గారు చెప్పారు, నా కోసం నువ్వు ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకున్నా నాకొద్దు అన్నారు. మా కోసం ఇస్తే మేము కూడా మమ్మల్ని మేము గౌరవించుకున్న అవుతాం అని చెప్పడం వల్ల ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు మరి ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు. థ్యాంక్ యూ. వేలం పోటీలో వసూలు వేలం వేస్తే ఒకటోసారి రెండోసారి అది 3వసారి లోపల ఎవరో దొరికారు. ఇప్పుడు నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే రవి గారిని స్టేజ్ మీద రమ్మని 3 సార్లు పిలిచాం. ఇది రెండోసారి
రండి స్టేజ్ ఎక్కండి. శభాష్. మరొక విషయం ఏంటంటే జనరల్ గా కార్యక్రమాలు చేసేటప్పుడు జ్యోతి ప్రకాశం చేస్తూ ఉంటారు ముందుగా. ఆ జ్యోతి ప్రకాశం అయిన తర్వాత కార్యక్రమం మొదలుతారు. ఆ జ్యోతి యొక్క గొప్పతనం, కిరణాలు, ఆ జ్యోతి యొక్క వెలుగు సన్మానగిరి పడాలి అని మా కోరిక, పిచ్చి. ఎప్పుడో మా చింతనలో పెద్ద అని చెప్పారు స్టేజ్ మీద, జ్యోతి ప్రజ్వలన కాదు, జ్యోతి ప్రకాశనం. ప్రజ్వలన అంటే అన్ని చేయలేదు, జ్యోతి అన్ని చేస్తే మంట వచ్చి తగులు పడిపోతుంది. జ్యోతి ప్రకాశనం అన్నది. అప్పటి నుంచి జ్యోతి ప్రకాశం చేస్తున్నాం. కారణం ఏంటంటే కార్యక్రమం ముందుగా జ్యోతి ప్రకాశం చేయాలి. ఎందుకో పిచ్చి పెద్దవాళ్ళు చెప్పారని కాసేపు పోయిగా చేద్దామని జ్యోతి ప్రకాశనం ఇప్పుడు విశ్వనాథ్ గారు చేస్తారు. తర్వాత కార్యక్రమం జరుగుతుంది. దయచేసి జ్యోతి ప్రకాశం రండి. చీఫ్ గెస్ట్ మూడవతో విశిష్టాలిటీ. మరి ఎందుకో 3 పెట్టారు మామూలు, ఎప్పుడు 5 పెడతారు. ఓకే, 3 మంచి అంకి. ఈ రోజున మా రాఘవ గారికి ఈ కార్యక్రమం తలపెట్టాము. బయట వర్షం కూడా పడుతుంది, శుభసూచకం. వర్షం పడడం వల్ల ఏంటంటే ఒకసారి 1979లో వెళ్తాను కృష్ణలో. ఈ విషయం చెప్పాలి మీకు. శంకరాభరణం రికార్డింగ్ అవుతుంది మద్రాసులో. శంకర నా శరీరపరం రికార్డింగ్ చేస్తున్న సమయంలో విపరీతమైన ఆ పాట స్టార్ట్ చేసే ధ్యానం జరుగుతుంది. ఈ లోపల ప్రొడ్యూసర్ గారు విశ్వనాథ్ గారు శ్రీనగర్లో ఏదో ఒక చిన్న వస్తువు కావాల్సి వచ్చి నన్ను ఇంకో ఫ్రెండ్ని పంపించారు. అద్దెపల్లి వివేకానంద అబ్బాయి. మేము ఇద్దరు శ్రీనగర్ వెళ్ళి ఆ సామాన్లు పట్టుకొచ్చాం. రికార్డింగ్ అవుతుంది. బాలు గారు శంకర నా శరీర పర్వతాలు. ఒక్క క్షణంగా ఆకాశం నలబడిపోయింది. పెద్ద వర్షం, మామూలు వర్షం కాదు, బీభత్సమైన వర్షం పడిపోయింది. క్లైమాక్స్లో శంకర పాటలో ఆఖరిలో ఆ వర్షంలో దర్శనం చేసేది నిజంగా వర్షం వచ్చింది. అది విన్న తర్వాత అనిపించింది బాగా. విశ్వనాథ్ గారు ఈ వర్షం వచ్చింది సంస్కృతికమా అన్నాను. ఉరికిపోయా సంస్కృతికమైనదే అన్నారు. సినిమా హిట్ అయిపోయింది. రాజమండ్రిలో తీశారు సినిమా ఆల్కోసం. అలా ఈ రోజున మా రాఘవ సన్మానం వర్షంలో జరుగుతుంది. వర్షం పడుతుందా ఇచ్చేశారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, ఆహ్వానం తెలియజేస్తున్నా. ఎక్కువ మాట్లాడు క్షమించాలి. ఇంకా నాకు వయసు మీద పడినా చాదస్వం రాలేదు అని అనుకుంటున్నాను. ఇప్పుడు గోవింద మాట్లాడతాను. పెద్దలు మేము చిన్నప్పటి నుంచి ఎంతో ఆయన మాటలు విని ఆయన స్పీచ్ వింటే చాలు అనుకునే అరుణ్ కుమార్ గారు పక్కన కూర్చుని ఈ రోజున మాట్లాడే అవకాశం మాకు కలిగింది. అలాగే మా మిత్ర గారు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సార్ మీరు ఉండబట్టి రాజమండ్రిలో ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మంచి మంచి వ్యక్తులను సన్మానం చేసుకోగలుగుతున్నాం అని చెప్పి ఎంతో వారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మా రాఘవరావు గారికి వారితో 30 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. చక్కటి పాత్రికేయ నైపుణ్యం కలిగిన విలేకరు ఆయన. ఈ రోజున సమాజంలో విలేకరులకి ఎంత ప్రాధాన్యం ఉందో మనకు తెలుసు. ఏదైనా డౌట్ వస్తే రాఘవరావు ఫోన్ చేసి రాఘవరావు పలానా టైంలో జరిగింది, అప్పుడు ఏంటి జరిగిందని చెప్తే నిమిషాల్లో ఆయన హిస్టరీ అంతా మాకు ఫోన్లో చెప్పేవారు. అటువంటి రాఘవరావుకి గతంలో మా జేసీస్ తరఫున సమాచారం సుబ్రహ్మణ్యం గారి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. వారి స్మృతిగా రాజమండ్రి జేసీస్ వారికి అవార్డు ప్రకటించి దానికి రాఘవరావుని కూడా సత్కరించుకోవడం జరిగింది. అటువంటి మంచి మిత్రుడు రాఘవరావుని ఈ రోజున మా జిత్మాన్ మిత్ర బృందం తరఫున సత్కరించడం, ఆ కార్యక్రమానికి మరి మా రవి గారు గౌతమ్ కూడా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఎప్పుడు కూడా మనందరం కూడా తోడ్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. బాబు గారిని రాఘవరావుని కన్నా పెద్దవాడు అనుకుంటే హరీశ్లో దీపీశ్వరరావు ముగ్గురు చెప్పాల్సిన ప్రయత్నిస్తున్నా. సమాచారం పేపరు ఒక 40 సంవత్సరాల క్రితం, అప్పట్లో మా నాన్నగారు అమ్మగారు కొంచెం రాజకీయాల్లో ఉండేవారు. మా నాన్నగారు అందులో ఆ పేపర్లో పేరు పడితేనే ఒక గొప్ప అచీవ్మెంట్ కింద ఫీల్ అయ్యేవారు అనమాట. ఆ రోజు కానీ ఈయన వెళ్ళిన మీటింగ్ ఆ పేరు రాకపోతే తిట్టుకుండేవారు, నా పేరు రాయలేదు అని చెప్పి. అంటే అంత ప్రాచుర్యం పొందిన సమాచారం పేపరు. ఇలాగ మా నాన్నగారి లాగా బాధపడే వాళ్ళు కొంతమంది గురించి
ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక జోక్ చెప్పేవారు. పేర్లు పట్టలేదని బాధపడుతున్నారు కదా, ఒక పని చేయండి, పేరు మార్చుకోండి, తదితరులు అని పెట్టుకోండి. మీ పేరు ప్రతి మ్యాటర్లోనూ లాస్ట్ తదితరులు రాస్తారు. పేర్లు 5 పేర్లు రాసి తదితరులు. మనం తదితరులు పేరు మార్చేసుకుంటే ప్రతి దాంట్లో మన పేరు ఉంటుంది, ప్రతి మ్యాటర్లో మన పేరు ఉంటుంది. అది సరదాగా జోక్గా చెప్పేవారు. ఇక మనం రాఘవరావు గారు నేను అర్హుడిని కాదు ఈ సన్మానానికి అన్నారట. నా దృష్టిలో నిజమైన అర్హుడు ఈ రాఘవరావు గారు. ఎందువల్ల అంటే పత్రికా రంగంలో అప్పటి సమాచారం నడిపిన రోజులకి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సినారీకి అసలు సంబంధం లేదు. చాలా వ్యత్యాసం ఉంది పత్రికా రంగంలో. ఒక్కొక్క పేపరు ఒక్కొక్క పార్టీగానో ఒక్కొక్క వ్యక్తిగానో అలాగా ఇంట్రెస్ట్గా రాయడాలు ఎక్కువైపోయిన తర్వాత కొంత మసకబారుతుంది అది. ఇలాంటి రోజుల్లో కూడా నిజాయితీగా మనకి రూపాయి వస్తుందా లేదా అన్నది ఆలోచించకుండా పత్రికా రంగ విలువలని కాపాడుతున్న వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తుల్లో అతి ముఖ్యుడు మన రాఘవరావు గారు. ఆయన నాకు తెలిసి పెద్దగా ఏమీ సంపాదించుకోలేదు. ప్రతి నెల ఎలా గడుస్తుంది అని చూసే రోజులే. అయినా సరే ఆయన ఏదైతే మంచిగా బ్రతకాలి అని ఒక నియమం పెట్టుకున్నారో అదే మార్గంలో ధనార్జన కాకుండా ఆయన ప్రొఫెషన్కి విలువ ఇచ్చేలాగా, దానికి వన్నె తెచ్చేలాగా ఆయన జీవితం నడుస్తూ ఉన్నది. ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్య ఐశ్వర్యం కలిగించేలాగా ఏదైనా చెయ్యాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైస్ ప్రెసిడెంట్ జయపతి గారు ఆయన క్లుప్తంగా మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడరు. ఆయన పెద్ద ఫైల్ చాలా కుస్తీలు నెగ్గారు, పెద్ద కబడ్డీ ప్లేయరు. కానీ చేయి కబడ్డీ ఆడితే మాత్రం కుదరదు, మాట్లాడండి. పెద్దలకు వేదికన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. శ్రీపాద మిత్ర బృందం వచ్చే ఈ రోజున బొమ్మిపల్లి వీరా గారికి సన్మానం చేయడం మాకు చాలా ఆనందం. ఎందుకంటే నేను దానవైపేట వాకర్స్ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఈ వీరా గారు ఉన్న పలకరించి చిరునవ్వుతో మాట్లాడుతూ జగపతిరావు ఏమైనా సమాచారం ఉందా అని అడిగేవారు. అంత చిరునవ్వు కలిగిన మహానుభావుడికి ఈ రోజు సత్కారం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కనపడినా చిరునవ్వుతో మాట్లాడడం కోసం ఈ పత్రికా దాంట్లో ఆయన ఒక్కనే చూశాను. వారికి ఈ సన్మానం చేయడం మిత్ర గారికి అనుబంధిస్తూ చేయించాను. థ్యాంక్ యూ. ఆనంద్ మా యొక్క కార్యక్రమానికి దగ్గర 30 సంవత్సరాల నుంచి చేతులు వాడుకుంటూ ఎన్నెన్నో కార్యక్రమాలు ఒంటి చేతితో చేసేవాడు. ఈ మధ్యన ఆనంద్ ఈవెంట్స్ పెట్టి కొన్ని కార్యక్రమాలు సొంతంగా చేస్తున్నాడు. అతను కూడా కృతంగా మాట్లాడతాడు. మందికి పేపర్లో తెలుసు. పేపర్ కాకముందు రాజానగర్లో ఉన్నప్పుడు మా చక్కర్రావుని నేను ప్రెసిడెంట్ని పెట్టాను ఎలక్షన్లో. ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా నేను ఉండగా రాఘవ్ గారిని ఈ పేపర్ ఫీల్డ్లోకి రాకముందే అవి ఆయనతో నాకు మంచి సంబంధం ఉందండి. ఏ పేపర్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉండరండి, చాలా అరుదండి. అటువంటి వ్యక్తికి సన్మానం అనగానే చాలా ఆనందపడ్డాను. రాఘవ గారితో మాకు 40 ఏళ్ళుగా చక్రరావు, నేను, రాఘవరావు అందరూ కూడా పేపర్లో రాకముందే తెలుసు. ఇలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారి ఒక గొప్పతనానికి నిదర్శనం. ఇంకోటి ఏంటంటే ఈ స్టేజీ మీద ఎంతమంది మాట్లాడినా ఉపయోగం లేదండి. మాట్లాడే బట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉండగా వేరేగా ఛాన్స్ కూడా రాదు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు గురుగారు జిత్మోహన్ మిత్ర గారికి. నెక్స్ట్ ఎవరో చెప్పండి, పర్లేదు. ఇది పట్టుకోవాలండి, ఇది పట్టుకుంటున్నారు. రాజమండ్రి సమాచారం. ఆ తర్వాత
ఈవేళ కుటుంబంతో వచ్చారు వీరికి. రాజమండ్రి సమాచారం అనుకుని వాళ్ళప్పుడు గంధం సీతారామయ్య గారు శుభ్రం చేసినప్పుడు వారి ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఎంత ఆనందం అంటే కేవలం ఎందుకు వచ్చారు? మా భవడిపల్లి వీరరాఘవరావు గారు ఆ కుటుంబంతో వచ్చిన ఒక చక్కని గులాబీ చెట్టు అతను మహావటవృక్షం సమాచారం అయితే ఆ వటవృక్షం పక్కనే ఒక చక్కని గులాబీ తోటలో వచ్చి వచ్చినటువంటి ఒక గులాబీ చెట్టు పువ్వు వారందరూ వచ్చారు. వారికి నా ఆహ్వానం పలుకుతున్నా. ఎందుకంటే ఆయన పనిచేసినటువంటి సంవత్సరం నుంచి దాని అధినేతలతో వాళ్ళు వస్తే చాలా చాలా గర్వపడాలి. మనం మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ రోజున వారందరూ అనుకోకుండా వచ్చారు. మహాదానంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ మాట్లాడదాం. ఇప్పుడు సన్మానకు దిగిత స్పందన అవును చాలా మంది, కానీ ఈసారి ఆ మాట ఎత్తున్నాం. ఉండవీటి అనిల్ కుమార్ గారు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, కొట్టుకొని పోయేది చోట కోతిలింగాలు వీరే చలింగమ్మకులు మిలిగిన చాలు అన్నాడు రచయిత. నేనంటాను కొట్టుకొని పోయేది కోతిలింగాలు ఉండవేలి అనిల్ కుమార్ మిగిలిన చాలు మాకు 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 మాకే మాకే ఆయన మాట్లాడతారు. జిత్మోహన్ మిత్ర బృందం ఇది బాగా సూట్ అయింది. జిత్తు జిత్మోహన్ మిత్రాలోనే పక్కన బృందం పెట్టేశావు. మిత్ర బృందం అని వస్తుంది, మేమంతా నీ వెనకాల మీ బృందం అన్నమాట. చెప్పాను, వస్తూనే చెప్పాను, మేమంతా నిలయ విద్వాంసం జిత్తుకి. ఎప్పుడైనా ఏదైనా పెట్టాలనుకుంటే వెంటనే ఉన్నవా ఊళ్ళో ఉంటే సాయంత్రం వచ్చాయంటాడు. ఒక్కోసారి ఏమిటో అక్కడ కార్యక్రమం కూడా తెలియదు, వచ్చాయంటాడు. ఈ మధ్య ఒక అడ్వాంటేజ్ వచ్చింది, ఎవరో అంటే వినపట్టలేదు అంటాడు. రాఘవరావుకి నిజంగా చాలా మంచి సెలక్షన్. రాఘవరావు ఒప్పుకోవడం కూడా మంచిది, ఎందుకంటే అతనికి లో ప్రొఫైల్లోనే ఉండటం ఇష్టం. జనరల్గా పాత్రికేయులు అలాగే ఉండేవారు పూర్వం. ఇప్పుడంటే అది కూడా కొంత వ్యాపార ఇది కింద మారిన తర్వాత అన్ని వ్యాపారాల్లాగే అందులోనూ కాంపిటీషను గొడవ వచ్చేసింది. రాఘవరావు మాత్రం ఈ రెండింటికి మధ్యలో సారథిలా ఉండి అటు పూర్తిగా వ్యాపారపరంగా వెళ్ళే వాళ్ళ చేత కూడా చెడు అనిపించుకోకుండా ఇటు పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో నడిపే పాతతరం పాత్రికేయుల చేత మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు కూడా మంచి రాఘవరావు బాగా రాస్తాడు అని ఇన్నాళ్ళు రాజమండ్రి లాంటి ప్లేస్లో నిలబడ్డాడంటే నిజంగా ఆయన సన్మానానికి అర్హుడు. ఇందాక బాబీ చెప్పినట్టుగా ఎలా నడుస్తున్నాడు, ఎలా గడుస్తుంది, ఏం చేస్తున్నాడు, ఎవరి దగ్గర పని చేస్తున్నాడు అన్నది కూడా ఏ రోజున ఎవరితోటి కంప్లైంట్ చెప్పడం కానీ, బాధపడుతున్నాడా, ఆనందంగా ఉన్నాడా, సుఖంగా ఉన్నాడా అది కూడా ఎప్పుడు ఎవరికి చెప్పింది నేను వినలేదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఒక రకంగా నాకు రాఘవరావుని చూసినప్పుడల్లా సమాచారం సుబ్రహ్మణ్యం గుర్తొస్తాడు. సుబ్రహ్మణ్యం ఓసారి ఎప్పుడు నాతో అన్నాడు, నేను 94 సరిగ్గా ఇదే డిసెంబర్లో 5వ తారీఖున నేను మొట్టమొదట పోటీ చేసిన అసెంబ్లీ ఎలక్షన్ డిసెంబర్ 5, 1994, అంటే సరిగ్గా 30 ఏళ్ళు అయింది. అప్పుడే నాకు రాఘవరావు సమాచారంలో పరిచయం. ఆ ఎలక్షన్ అయిన తర్వాత నేను దాదాపుగా ఒక 12 ఏళ్ళు ప్రతి సంవత్సరం 2-3 మీటింగ్లు పెట్టేవాడిని, సింగిల్ మ్యాన్ మీటింగ్స్. అంటే వేదిక మీద ఇంకెవడో ఉండడు, నేను ఒక్కడే ఉంటాను. సుబ్రహ్మణ్య మైదానంలో ఏదో ఒక ఇష్యూ తీసుకుని ఆ ఇష్యూ మీద మాట్లాడటం. ఈ ప్రక్రియ బహుశా ఇండియాలో ఎక్కడ జరిగి ఉండదు. ఎందుకంటే ముందు పార్టీ వాళ్ళు ఒప్పుకోరు, ఒక్కడో ఎక్కి మాట్లాడితే మేము వచ్చి ఉంటాం, మేము ఎలా కనబడుతున్నాం నీకు, ఎందుకంటే మాకు ఎప్పుడు గొడవలన్నీ వేదిక మీద పిలిచే దగ్గరే వచ్చేస్తాయి, ఎవరిని పిలవకపోతే వాడి కోపం వచ్చేస్తుంది. కానీ ఎందుకో నాకు అదృష్టం, నాతో ఎప్పుడు ఎవరు కూడా సింగిల్ మ్యాన్ మీటింగ్ వద్దని చెప్పలేదు. ఈ సింగిల్ మ్యాన్ మీటింగ్ని బాగా ప్రోత్సహించిన వాడు ఎవరంటే సమాచారం సుబ్రహ్మణ్యం, జక్కంపూడి రామ్మోహన్ రావు. ఇలాగే బాగుందిరా మీటింగు, వచ్చిన జనం అంతా చివరిదాకా ఉంటున్నారు,
లేకపోతే వేదికల మీద పిలవటం, దండలేయటం, ఇందులో సగం మంది వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళు. ఒక్కడి టైం కూడా చెప్పేవాడిని. అప్పుడు నాకు సుబ్రహ్మణ్యం చెప్పాడు, నువ్వు మాట్లాడింది కరెక్ట్గా రిపోర్ట్ చేయగలిగిన వాడు ఒక రాఘవరావు ఒక్కడేరా, మిగతా వాళ్ళు ఎవరో కూడా ఏ పేపర్ వాళ్ళు కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఒక గంటని మొదలుపెట్టి మనం ఆ గంటలో ఎన్నో అంశాలు మాట్లాడేవాడు. దానిలో ఏది హైలైట్ చేయాలి, ఏది హైలైట్ చేస్తే జనంకి ఎక్కుతుంది అన్నది హైలైట్ చేస్తూ బ్యానర్ ఇచ్చి కింద మొత్తం అన్ని మిగతా అన్ని కూడా కనెక్ట్ చేసేవాడు. అంటే మనం తాజ్మహల్ గురించి మాట్లాడేవాళ్ళం, కన్యాకుమారి గురించి మాట్లాడేవాళ్ళం, వెంకటేశ్వర స్వామి భక్తి గురించి మాట్లాడేవాళ్ళం, ఇలా అన్ని చెప్పినా ఆ వేళ ఏ సబ్జెక్టు హైలైట్ అయితే ప్రజలకు కరెక్ట్గా ఎక్కుతుంది అన్నది సుబ్రహ్మణ్యానికి కూడా ఎక్కేది కదుతుంది. కన్ఫ్యూజన్గా ఉండేది. మొత్తం మీటింగ్ అయ్యాక ఏమి రాయాలా అని రాఘవరావు అనేవాడు కరెక్ట్గా రాసేస్తున్నాడు, తయారవుతున్నాడని. అప్పుడు ఇంకా 25 ఏళ్ళ కుర్రాడు, కొత్తగా రాస్తూ నేర్చుకున్నవాడు. నిజంగా సుబ్రహ్మణ్యం చెప్పిన మాట నిజమైంది. ఇవాళకి కూడా నేను ప్రెస్ మీట్ పెడితే అందరికన్నా బాగా రాసేవాడు రాఘవరావు. కరెక్ట్గా అన్ని పేపర్లో వస్తాయి, చాలా వెబ్సైట్లో పెడుతుంటారు, కానీ కరెక్ట్గా నేను ఏం మాట్లాడాను అన్నది ఎక్కడా తేడా లేకుండా బ్రీఫ్గా నేను గంట మాట్లాడితే అది ఒక పేజీలో వచ్చేస్తుంది, పేజీన్నరలో. అదే గొప్పతనం, పాత్రికేయుడు గొప్పతనం ఏంటంటే బ్రీఫ్గా ఉండాలి, మొత్తం మెసేజ్ వెళ్ళాలి. ఇది మరి ఎలా వచ్చిందో రాఘవరావు, ఎందుకంటే నాకు తెలిసి ఇతను ట్రైనింగ్ అంతా సమాచారం సుబ్రహ్మణ్యం దగ్గరే, వేరే ఎవరి దగ్గర కూడా ఇతను వెళ్ళి నేను పనిచేయడం చూడలేదు. ఈవేళ సమాచారం కాలక్రమేణా ఇప్పుడు ఇది వస్తుంది, వాట్సాప్లో వస్తున్నట్టుంది. ఒకప్పుడు సమాచారం అంటే ఇందాక చెప్పారు కదా, బాబీ చెప్పినట్టుగా చాలా మంది పొద్దున్నే సమాచారం చూడకపోతే అనారోగ్యం వచ్చి హాస్పిటల్ పోయేవారు. ఆవేళ సమాచారం ఏ కారణంగా ప్రెస్లో ప్రింట్ అవ్వకో ఇంకోటో ఆగిపోతే 4 ఫోన్లు చేసి ఇంకా రాలేదని కొంతమందికి అయితే గుండెతడ ఇవన్నీ వచ్చేవి పెద్దవాళ్ళకి. నాకు మా ఇంట్లో తెలుసు, మా ఫాదరు మదరు అందరికీ కూడా కాఫీ ఎలా ఎడిక్షనో సమాచారం అలా ఎడిక్షన్గా ఉండేది. అటువంటిది ఆ సమాచారం కూడా పెద్ద పోటీల్ని తట్టుకుని చాలా కాలం నిలబడింది. మొత్తం పాత్రికేయ రంగమే కమర్షియల్ అయిపోతున్నట్టు సమయంలో ఈవేళ పేపర్లో పంపిస్తున్నారు. మనవాడు కూడా సరికొత్త సమాచారం అని దాంట్లో వీక్లీ కదా, వీక్లో జరిగినవన్నీ కూడా బ్రీఫ్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అది వదిలిపెట్టకుండా. ఈ పేపర్ అదే అందరూ ఈ పేపర్ అయిపోయారు. చాలా మంది ఆ పేపర్లు తీసేసి ఈ పేపర్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నారు. తప్పదు, దాన్ని బట్టి పోవాల్సిందే. ఈ రోజున మాత్రం నాకు రాఘవరావుని చూడగానే పాత జ్ఞాపకాలు అన్నీ వచ్చే సమాచారం. సుబ్రహ్మణ్యం కొడుకు వచ్చాడు, ఇప్పుడు గౌతమ్, తమ్ముడు వచ్చాడు, విజయ్, రవి వచ్చాడు. వీళ్ళందరినీ చూస్తుంటే రాజమండ్రిలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి, ముసలాళ్ళు అయిపోయి 70 దాటిపోయిన వాళ్ళం కాబట్టి మాకు కూడా వెనక్కి వెళ్ళి ఒకసారి అన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే, రాఘవరావు ఏదైతే విలువలకు కట్టుబడి నిలబడ్డావో అది రాజమండ్రిలోనే సాధ్యమవుతుంది. నేను చూసిన మిగతా చాలా పెద్ద నగరాల్లో ఎక్కడో చోట ఉండలేరు, డైవర్ట్ అయిపోతారు. కానీ రాజమండ్రిలో అలా ఉన్నారు కాబట్టి ఈ ఊర్లో వాళ్ళకి వీరేశలింగం పంతులు కానివ్వండి, టంగుటూరు ప్రకాశం పంతులు కానివ్వండి, పెద్ద వాళ్ళందరూ ఏదైతే ప్రిన్సిపల్ పట్టుకున్నారో చిన్నప్పుడు చచ్చే వరకు అదే ప్రిన్సిపల్ మీద నిలబడిపోయారు. నువ్వు కూడా ఇప్పుడు అప్పుడే నీకు 50 దాటిపోయి ఉంటే నువ్వు కూడా అదే ప్రిన్సిపల్ మీద నడుస్తున్నావు. ఇలాగే నాడు ఒడిదుడుకులు ఏమన్నా వస్తే సన్నిహితులైనటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళతోటి పంచుకోవడానికి ఏమి వెనకాడుకో, ఒడిదుడుకులు ఉంటే పంచుకో మాతోటి. నీకు ఈవేళ జరిగింది ఒక సన్మానం కాదు, ఒక చిన్న ఏంటంటే మేమంతా ఉన్నాం. నువ్వు నిలబడినటువంటి ఏదైతే ప్రిన్సిపల్ ఒకటి పెట్టుకున్నావో ఆ ప్రిన్సిపల్ని అభినందించే జనం కూడా ఉన్నారు రాజమండ్రిలో. ఖచ్చితంగా నీ వెనకాల నడవడానికి సిద్ధంగా ఉంటారని ఒక మెసేజ్ నీకు ఇవ్వటం కోసం ఇది ఏర్పాటు చేశారు. జిత్మోహన్ మిత్ర అనేవాడు ఇలాగా రాజమండ్రి ప్రత్యేకత. అది ఇలా ఇంట్లోనే స్టేజ్ కట్టేసుకున్నవాడు ఎవడో ఉండడు. ఇంట్లోనే స్టేజ్ కట్టుకున్నవాడు ఖచ్చితంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాఘవరావుకి సన్మానం చేయాలనేటువంటి ఆలోచన రావటమే జిత్మోహన్ మిత్రకి రాజమండ్రికి ఉన్న కనెక్షన్. అది ఆ కనెక్షన్ బలంగా ఉంది కాబట్టి పిలవడం కూడా ఎవరిని పిలిచాడు, రాజమండ్రి ఫేమస్. నేనే ఎక్కడ రాజమండ్రి టాపిక్ వచ్చినా గోవింద వాళ్ళ విషయం చెప్తుంటాను నేను. ఎందుకంటే వాళ్ళ పాలకోవ, వాళ్ళ నెయ్యి నేను పెద్ద ఫ్యాన్ని. అందరికీ చెప్తుంటాను, మరి రాజమండ్రిలో క్వాలిటీ అంటే క్వాలిటీ అనే మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఉండదు. అప్పుడు బాగుండేదండి, ఇప్పుడు తేడా వచ్చిందండి అని ఉండదు రాజమండ్రిలో. ఏదైనా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది మొదల నుంచేనే. దానికి ఉదాహరణ ఇదే చెప్తాను. ఎందుకంటే మాకు హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఫ్రెండ్స్ చాలా మందికి ఇక్కడి నుంచి నెయ్యి, ఇక్కడి నుంచి పాలకోవా తెప్పించుకోవడం చాలా ఇష్టం.
రవిశంకర్ గురించి కూడా చెప్పి చాలా ఆనందించాను. మనం కూడా పండిత్ రవిశంకర్ అదే అది ఎప్రిసియేషన్ అంటే అది మనకి పేపర్లో వచ్చి సన్మానాలు అడ్వర్టైజ్మెంట్ల కన్నా ఒక అలాంటి వ్యక్తి ప్రపంచం అంతా తిరిగిన వ్యక్తి తిని ఇది చాలా బాగుందండి, రేర్ గా ఇలాంటివి దొరుకుతాయి అంటే గ్రేట్. ఆ క్వాలిటీ నిలబెట్టేటువంటి వ్యక్తులకు ఎప్పుడు వీళ్ళ ఏం పబ్లిసిటీ ఉండదు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఉండదు, అక్కడికి వెళ్తే నెయ్యి ఉండదు, ఎప్పుడు టైటే, ఎప్పుడు టైట్ గానే ఉంటుంది. అలాంటి పిలవటంలో కూడా బాగా ఆలోచించి పిలిచావు. రాజమండ్రి క్రెడిబిలిటీ ఇది అనేటువంటి ఒక మెసేజ్ మనకి మనం మన రాజమండ్రి వాళ్ళరా అని ఒక ఆనందం ఒకటి కలుగుతుంది. ఆ ఆనందం కలిగించడానికి ఇలాంటి సంఘటనలు, ఇలాంటి మీటింగులు, ఇలాంటి సమీక్షలు జరుగుతూ ఉండాలి. జిత్మోహన్ మిత్రాకి ఇంకా ఎంత 17 ఏళ్ళు ఉందా నీకు? 17 18 సెంచరీ గ్యారంటీ కొడతాడు, అందులో తేడా లేదు. సెంచరీ కొట్టాలని, సెంచరీ కొట్టేలోపు ఇలాగ రాఘవరావు లాంటి ఏవైతే దాన్ని ఏమంటారు మట్టిలో మాణిక్యాలు ఏవైతే ఉన్నాయో వెలుగు కనబడదు, మట్టి కప్పేసి ఉంటుంది. వాటిని జాగ్రత్తగా బయటికి తీసి జాగ్రత్తగా కడిగి స్నానబెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టు, మీ వెనకాల మేము ఉంటాం. సెలవు. రవి గారు వచ్చారు, వాళ్ళ సుబ్రహ్మణ్యం మేము ఎన్నెన్నో కార్యక్రమాలు చేసాం రాజమండ్రిలో. అదృష్టం, మహానుభావుడు ఆయన. అన్నివాడు ఒకటి అన్నవాడు సుబ్రహ్మణ్యంతో, నువ్వు తలపెట్టిన కార్యక్రమం అట్ల ఫ్లాప్ అయితే సంకట కొట్టుకుంటూ మొత్తం గోదరి గుట్టంతో తిరుగుతారు వాడు. సరదాగా ఏం తలపెట్టినా సక్సెస్ అయిపోతుంది నీకు, నీ అదృష్టం. వీళ్ళందరూ ఎవరు చేస్తారో నీకు బీసీ రాదు, నీకు నువ్వు బీసీ వస్తారు, నీకు మళ్ళీ కార్యక్రమం సక్సెస్ అవ్వాలి. ఎక్కడ ఉన్నారు మహానుభావుడు? ఈరోజు రవి మాట్లాడు వదా? ఓకే ఓకే. వందనాలు. రాఘవరావు గారికి సన్మానం అంటే మా సోదరుల సమానుడు. క్రమశిక్షణ, చిత్తశుద్ధి, నిజాయితీ అనే పదాలకి నిలువుటర్థం రాఘవరావు. సమాచారం పత్రిక చేసుకున్న అదృష్టాల్లో రాఘవరావు లాంటి పాత్రికేయుడు లభించడం కూడా ఒక అదృష్టం. పత్రికని వ్యవస్థాపక సంపాదకులు గన్న సీతారామాంజనేయులు గారు, మా జనకులు ఏ ఉద్దేశంతో స్థాపించారో, తర్వాత దాని కొనసాగింపులో నాగసుబ్రహ్మణ్యం నా సోదరుడు ఎంత చిత్తశుద్ధిని ప్రదర్శించాడో అంతే చిత్తశుద్ధిని, క్రమశిక్షణని, నిజాయితీని తన ప్రతి వాక్యంలో, ప్రతి అక్షరంలో పొందుపరిచాడు. కాబట్టి సమాచారం ఇంతమంది అభిమానాన్ని పొందింది. ఇది చాలా గర్వకారణం మాకు. మేము ఇచ్చిన జీతభత్యాలు చాలా స్వల్పమైనా కూడా తనకు సమాచారం లాంటి ఒక అండ, ఒక పత్రిక ఉంటే తనలోని ఆ పాత్రికేయ నైపుణ్యాన్ని ఎలా ప్రదర్శించాలో అంత విచ్చలవిడిగా కూడా రాఘవరావు ప్రదర్శించాడు. తనకి సోదరుడు కూడా అంత స్వేచ్ఛనిచ్చాడు, అతని నిజాయితీని, చిత్తశుద్ధిని నమ్మి. ఇలాంటి వాళ్ళు ఇక్కడ మన సోదరుడు రామనారాయణ ఉన్నాడు, కంచి వాసుదేవరావు గారు, వైఆర్ గాంధీ గారు, చల్లా పద్మనాభం గారు, అలా పున్నంరాజు నాగేశ్వరరావు గారు, వీళ్ళందరి కోవలోనే రాఘవరావు కూడా చాలా ఆత్మీయతని ప్రజల దగ్గర నుంచి పొందాడు. ఇదే అభిమానాన్ని పొందటానికి అతను చిన్న చిన్న స్వల్ప కారణాలతో ఒకసారి బయటికి వెళ్ళి ఈనాడులో చేరినా కూడా అక్కడ ఇమ్మడలేకపోయాడు. ఇమ్మడలేక మళ్ళా సమాచారానికి వచ్చి తర్వాత ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా తర్వాత వచ్చిన దాంట్లో తను సొంతంగా సరికొత్త సమాచారం పెట్టుకుని అది కూడా చాలా విజయవంతంగా నడుపుకుంటూ వస్తున్నాడు. చాలా అభినందనీయుడు. ఈ సందర్భంగా జిత్మోహన్ మిత్ర గారు రాఘవరావు గారికి సన్మానం అన్న ఇది సంకల్పించింది మా అందరికి ఎంతో ఆనందం వేసింది. ఇది ముందుగా నాకు రాఘవరావు గారు తెలియజేయలేదు. తెలియజేస్తుంటే కొంచెం నేను నలుగురికి చెప్పుండేవాడిని, పాత్రికేయులకి. అది తనకు ఇష్టం ఉండదు అసలు. యాక్చువల్గా ఇట్లా 10 మందిని పీల్చుకుని చేయించుకోవటం అనేది. తన రాతలేవో తను రాసుకుంటూ పోతుంటాడు తప్ప ఇలా పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటాడు. ఎప్పుడైనా రిపోర్టింగ్ వచ్చినా కూడా ఒక మూల ఎక్కడో కూర్చుని ఒక అక్షరం పొల్లిపోకుండా రాసిన సందర్భాలు ఎన్నో చూసాం. ఎక్కడ కూర్చున్నాడో కూడా తెలిసేది కాదు రాఘవరావు. అంత చక్కటి కవరేజ్ ఇచ్చేవాడు. పేపర్కి ఎంతో గొప్ప పేరు కూడా తీసుకొచ్చాడు. అతనికి అభినందనలు. అతను ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిత్తు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఓ జ్యోతిష్కుడు నాయనా ఈ జాతకం చెప్తా, ఒక పువ్వు పేరు చెప్పన్నాడు. జనరల్ గా మన వాళ్ళు గులాబీ చెప్పిన తర్వాత మల్లె పువ్వు అంటాడు, నేను క్యాబేజీ పువ్వు అన్నాను. ఇదేమిటి వద్దు, ఇంకో పువ్వు పేరు చెప్పన్నాడు, కాలీఫ్లవర్ అన్నారు.
కాదు ఏంటంటే ఆ మధ్యకాలంలో మా పక్కన మా ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళకేమో కాలీఫ్లవర్, వాళ్ళకేమో క్యాబేజ్ ఉండేది. అంచేత ఆ పువ్వు పేరు చెప్తే జ్యోతిషంలో పలకదు. కానీ ఈవేళ గులాబీ పువ్వులు చెప్పారు. మరొక బొండు మల్లి పువ్వు లేదా రామలేదు సారా పువ్వు మల్లి పువ్వు మాట్లాడు. అందరు గురువర్యులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, దాదాపు రాఘవరావుకి నాకు 3 దశాబ్దాల ప్రయాణం, మిత్ర ప్రయాణం. నిజంగా ఈ రోజుకి ఏ రోజుకి కూడా మేము ఆ రోజు ఎలా ఉన్నామో ఈ రోజు అలాగే ఉన్నాం. అది చాలా గర్వకారణంగా చెప్తాం. పాత్రికేయ మిత్ర అనే బిరుదుకి 100కి 200% కూడా పూర్తి అర్హుడు రాఘవరావు అని చెప్పాలి. ఈ అవార్డు అందిస్తున్న జిత్మోహన్ మిత్ర గారు తన పేరులోని మిత్రాన్ని ఈ విధమైన అవార్డుతో కలపడం కూడా చాలా బాగుంది. ఇప్పుడు జర్నలిజం చెప్పాలంటే కనుక మా ప్రారంభ సమయంలో ఉన్న జర్నలిజానికి ఇప్పుడు జర్నలిజానికి అంటే ఇప్పుడు జర్నలిజం లేదు, ఎర్నలిజమే ఓన్లీ ఎర్నలిజం మీదే వ్యవస్థలు అన్నీ కూడా నడుస్తున్నాయి పైనుంచి కింద వరకు కూడా. దాదాపు చెప్పాలంటే 2014 అనుకుంటా 4G టెక్నాలజీ వచ్చే ముందు వరకు కొంతవరకు జర్నలిజం బతికుండని చెప్పచ్చు. ఆ సమయంలో నిజంగా ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి గురుగారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తప్పుకోవడం నిజంగా అదృష్టం. ఈరోజు ఆయన నిత్యం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే కనుక చాలా ఇబ్బందులు జర్నలిస్టులతో ఫేస్ చేసే పరిస్థితి ఉండేది. అయినా అప్పుడప్పుడు నెలకోసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టినా ఆయనకి ఇచ్చే గౌరవం ఇప్పటికీ తగ్గకపోవడం, ఆయన ఫస్ట్ నుంచి పాటించిన విలువల్ని రాఘవరావు గారు లాంటి వ్యక్తులు ఇంకా మీ అందరూ కూడా ఆయనతో ప్రయాణం చేస్తున్నాం అంటే ఎంతో కొంత ఇంకా పాటించగలుగుతున్నాం ఆయనతో ప్రయాణం చేయడం వల్ల. జిత్మోహన్ మిత్ర గారు ఇట్లాంటి అవార్డులు పెట్టడం కానీ, ఆయన అనేక దశాబ్దాలుగా కొత్త పాటలు పాడేవాళ్ళని కూడా తయారు చేస్తున్నారు. ఇందాక అమ్మాయి పాడుతుంటే ఎంతో ఆనందం వేసింది. భావితరానికి కూడా పాటలు వేసే రీతిలో చేయడం నిజంగా అభినందనీయం. ఇంతమంది మాట్లాడాక అందులో గురువులు అందరూ మాట్లాడాక నేను మాట్లాడేది ఏమీ లేదు. కానీ రాఘవరావు గారు నిర్దేశించిన ప్రమాణాలు ఇప్పుడు పాటించడం అంటే చాలా అయ్యే పని కాదు, ఆయనకే సాధ్యమేమో. అది నిజంగా పాత్రికేయులందరికీ ఆదర్శం. పాత్రికేయ మిత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోసారి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిత్మోహన్ మిత్ర గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఆయన స్పందన అయిన తర్వాత సన్మాన కార్యక్రమం వరుసగా చెప్తా. సరే, ఆయన నన్ను సమాచారంలో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఒక రోజు ఏదో క్వశ్చన్ వేస్తే రామనారాయణ ఏదో రజాకారులు ఏదో క్వశ్చన్ అడిగాడు. అప్పుడు డెస్క్లో 2-3 ఉన్నారు, వాళ్ళు చెప్పలేదు. నేను చెప్పాను నువ్వు సెట్ అయిపోతావు అన్నాడు. అప్పటి నుంచి ఏదో కొన్ని విలువలు కాదు, కానీ విలువలు అంటారు తెలియదు, కానీ నా పరిధిలో నేను పని చేసుకెళ్తున్నాను. అందరికి ధన్యవాదాలు. సంవత్సరంతో 70 ఏళ్ళు నిండింది. 1954లో పాట పాడడం మొదట 2024 70 ఏళ్ళు అయింది. 70 ఏళ్ళ పాటు పాడి మిమ్మల్ని అందరినీ ప్రాణం తీసేసా. ఇక తీయను. నాకు గాయకుడిగా 50 ఏళ్ళు ఫంక్షన్ చేశారు, 60 ఏళ్ళు ఫంక్షన్ చేశారు, ఇప్పుడు 70 వడ్డంతి చేస్తున్నారు. దానికి ఊళ్ళో ఉన్న పెద్దలు అన్ని ప్రోగ్రామ్స్కి వచ్చింది. అరుణ్ కుమార్ కానీ, అరుణ్ బాబు కానీ, గోవింద్ కానీ వీళ్ళందరినీ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలా. కానీ నేను పర్సనల్గా ఈ నెల 29వ తారీఖున రోటరీ హాల్లో వైజక్షన్లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి జిత్మోహన్ మిత్ర బృందం చేస్తున్నారు. దానికి మీరు రావాలి, ఇన్విటేషన్ ప్రవేశించుకుంటారు, మీ ఆహ్వానం తెలియజేయాలి. ఇన్నేళ్ళు దాన్ని భరించాను, ఈ సంవత్సరంలో భరించండి. ఇంకెన్ని ఏళ్ళు ఉంటారో నాకు తెలియదు. ఉన్నత కాలం మీరు నాతో ఉంటారు, నేను మీతో ఉంటాను. ఇది నగిలి సత్యం అది. అని చేత ఇది నా సంవత్సరం చెప్పాను. మరొక విషయం ఏంటంటే రాఘవరావు గారు కె విశ్వనాథ్ గారిని కలవాలి, నన్ను తీసుకెళ్ళాలని అడిగారు. మేమిద్దరం కలిసి హైదరాబాదు విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళాం. ఈయన సీనియర్ జర్నలిస్ట్. మీ యొక్క శంకరాభరణ గురించి సమాచారంలో
కొంత ఫుల్ ప్లేస్ రాశారు వివరాలని, అది పనిచేసా. ఆయన చాలా ఆనందపడ్డారు పేపర్ చదివి. అయిపోయింది. ఆయన నన్ను కొంచెం ముసలు చేశారు. ఈయన రాజమండ్రి వచ్చి అక్కడ చదివిన విషయాన్ని ఆయన నుంచి చెప్పకుండా విశ్వనాథ్ గారికి నాకు మధ్య చదివిన ఆ యొక్క సంభాషణని చక్కగా ఉదరిస్తూ పేపర్ రాశారు. జర్నలిస్ట్ అంటే ఓ ఇదా సొంతం వాళ్ళు సొంతంగా రాసుకున్నారు.